సో హాయ్ గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసరికి వరకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఫ్రెండ్స్తో పాటు. ఇప్పుడైతే ప్రెజెంట్ నాకు ఎగ్జామ్ అయితే ఉంది, సెమ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ రాసి అయితే స్టార్ట్ అయిపోతాం మధ్యాహ్నం వెంటనే. ఇప్పుడైతే మీకు మా కర్రోడ్ని అయితే చూపిస్తా. ఇదిగోండి మన కర్రోడ్ మ్యావరిక్ మ్యాగ్నెట్. సో ఫస్ట్ అయితే కాలేజ్కి వెళ్ళిపోతాను. కార్ వచ్చేసరికి చాలా మురుగుంది చూడొచ్చు. మనకి బ్లాక్ కలర్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మురికి అనేది తెలిసిపోతుంది అనమాట బ్లాక్ కార్స్ వల్ల కంపేర్ టు అదర్ కలర్స్. ఇంకా వైట్గా అంత ఈజీగా తెలియదు, మన బ్లాక్ బాగా తెలుస్తుంది. ఇంటీరియర్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో క్విక్ ఇంజిన్ అయితే వార్మప్ చేస్తాను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ టైం క్రాంకింగ్ ఇన్ దిస్ డే. ఓకే, మిర్రర్స్ ఓపెన్. లాస్ట్ డే కాదు, ఇంకో ఎగ్జామ్ ఉందిరా. ఎగ్జామ్ కి విభూతి ధరించి మాల్లోనా ఇప్పుడు అందరూ విరుగులు కూడా అయిపోతున్నారు. కొత్త ట్రెండ్ ఇది. బాగుందా? ఇంకోటి ఈడికి సలారని ఈడి ఫీలు. అంటే పొంగిపోతాడు మాయ. సలార్ అదే పొంగిపోతున్నాడు మాయ. నేను సల్లారన్నాను రా. అన్నా క్యాంటీన్కి వచ్చాను తిందామని అందరమే బ్యాచ్లు. ఈడు సపోర్ట్ చేశారు వైఎస్ఆర్కి, వచ్చింది టీడీపీ దగ్గరికి. ఎందుకురా చెప్పు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా? సిగ్గుండాలి చెప్పరా. బహిష్కరణ నువ్వు నీకు ఫ్లాష్ మ్యాన్. ఎవరైనా ఇప్పుడు దాకా అన్న క్యాంటీన్లో ఫుడ్ తినకపోతే పక్క ఒకసారి అయితే ట్రై చేయండి. వర్త్ది మనీ, అసలు వర్త్ ఏంటి అంతకు మించే అన్న క్యాంటీన్లో ఫుడ్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ అలాట్. అందరూ ఇప్పుడు రూమ్కి వచ్చి కూర్చున్నాం చెక్క పని చేద్దామని. ఎదుగోండి మా తమ్ముడు వీడు. ఆగు రే, అది చెప్తాను. వీడు నా తమ్ముడు, ఏళ్ళ తమ్ముడు ఆడు. మన అందగాడు శివగాడు రెడీ అయిపోయాడు అందంగా. సారీ, సెన్సర్ కట్ చేయాలి అన్న గణేష్ గడికి. వీడేమి ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేస్తున్నాడు, ఏం అవసరం తెలీదు. అన్న అయితే ఫోన్లో బిజీ, మనకి ఏదన్నా కూడా ఫోన్లో బిజీ. వీడు నా బడ్స్ ఒకటి ఇచ్చాను, అది ఆల్రెడీ బొక్కెట్టాడు. ఇంకో బడ్స్ రియల్మీవే, అవి కూడా బొక్కెట్టాడు. ఎక్కడ పెట్టారా బొక్క? వెరీ బొక్క పెట్టి యాక్టింగ్ దొబ్బుతున్నాడు. ఇప్పుడు ఈ చెప్పుల ఫ్యాక్టరీలో నా చెప్పులు ఎక్కడ నేను ఎత్తుక్కోవాలి. ఎక్కడున్నాయి? ఇది డాక్టర్ ఏం చేయలేం భయ్య, సడన్ ప్లానింగ్ కదా. చెప్పుల్లో ఏం లేవు, తప్పదు, ఇంక ఇలాగే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళేది వచ్చేసరికి ఎన్ఎస్ మీద వెళ్తున్నాం అనమాట. అన్నాడు ఎంటీ ఉంది కానీ చైన్ స్ప్రాకెట్స్ బాగోలేదు. అండ్ ఆల్సో రిమ్స్తో కూడా, సారీ అలోస్తో కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో ఎందుకంటే తీయట్లేదు. మన ఎన్ఎస్ అండ్ ఆల్సో మన కార్, ఈ రెండిట్లో అయితే వెళ్తున్నాం. మన బండి అంటే ఇంట్లో ఉంది. ఇప్పుడు అది తేవాలంటే ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ వెళ్ళి రావాలి. అంత పెద్ద బొక్క ఎందుకు? సో మన సంపత్గడి బైక్ ఇది. అండ్ మన కార్ వచ్చేసరికి అక్కడెక్కడ ఉంది, వెళ్ళి దాంట్లో వెళ్ళిపోదాం. స్టార్ట్ అవుతున్నాం. మన శివ, పాల్సన్, సంపత్, గణేష్, శివ అండ్ సాయి. నువ్వు కూడా చెప్పరా. అది ఇప్పుడైతే వెళ్తాం, స్టార్ట్ అవుతాం. స్టార్ట్ చేద్దాం. లేదు నొక్కాలి. ఇప్పుడు మొత్తం ట్రిప్స్ అయితే రీసెట్ చేసేస్తాం మొత్తం. లెట్స్ గో. జై శ్రీరామ్. అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాం. అండ్ మనోడు ఇప్పుడు వచ్చాడు. లేట్ ఎప్పుడు లేట్ అయ్యాడు. తీరా ఓకే సెట్. కార్ క్లీన్ చేసి ఉంటే బాగున్నా. దగ్గరపోల్స్ దగ్గర ఉన్న ఫ్యూల్ స్టాప్కి వచ్చాం. ఫుల్ ట్యాంక్ అయిపోతుంది దానికి. అంతే కదా.
ట్రిప్ బి 0 రీసెట్. కంపతకుండా నవ్వుతున్నాడు బ్లాగులు చేస్తున్నానని. ఎరా వీడు మాత్రం బ్లాగులు తీసి పెట్టచ్చు, మనం తీయకూడదు. మన కాలేజ్ బ్లాగ్ వీడు కాలేజ్లో అవార్డు చేయలేని యూనిక్ కంటెంట్ చేస్తాడు వీడు. రఘు కాలేజ్ ఎవరైనా చూస్తే రఘు డైనామిక్, రఘు ఎందుకు 2 పేజీలు ఇడివే. చూసారా ఎలా నవ్వుతున్నాడు. మధ్యలో ప్లేస్ దగ్గర ఆగాము. ఎందుకు ఆగాము చెప్పండి రా. పాల్స్ అని ఒకడు ఉన్నాడు, మా పాలిటి శనిగ్రహం. ఆడేమి ఇటు సైకిల్ సారీ ఇటు బండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవడికి తెలీదు. మన కారు లగేజ్ అయితే చూపిస్తున్నామండి. ఇదిగోండి లగేజ్ అయితే ఇలా సెట్ చేసాం. ఇక్కడ ఏదో పెద్ద హైవే ఉంది. ఐ థింక్ ఇది రాయపూర్కి ఇటుగా వెళ్తుంది అనుకుంటా. తర్వాత చూస్తాను, తెలిస్తే మీకు కామెంట్స్లో అప్డేట్ చేస్తాను. కామెంట్స్లో కాదు డిస్క్రిప్షన్లో. మన వాళ్ళు ఇక్కడ కర్రలు సెట్ చేస్తున్నారు క్యాంప్ ఫైర్ కోసం. అరకెళ్తున్నాం కదా ఆ మాత్రం ఉండదు. ఇప్పటిదాకైతే మేము ఎస్కోట్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా 6:49 అయితే చూపిస్తుంది టైము. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఇంకా వెళ్ళడానికి. చూద్దాం. సో కొంచెం సేపట్లో మన గాడి సెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడైతే అమ్మవారి గుడి అంటే దండం పెట్టుకున్నాం. కారు ఇక్కడ ఆపాం. ఇక్కడ లారీ వస్తున్నాయి, చాలామంది ఇప్పుడు వెళ్తున్నారు వస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నైట్ టైం ఘాటి ఎక్కుతున్నాం. లెట్స్ సీ. నేను ఎప్పుడు కార్లో అయితే ఘాటి ఎక్కలే దొరుకుతుంది. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. అండ్ చలో లెట్స్ గో. హైట్ పొజిషన్ కదా. కొట్టుకొచ్చుదా ఇద్దరు. టైం వచ్చేసరికి 6:55 అయ్యింది. కాఫీ అయితే తీసుకుందాం ఇక్కడ. కాఫీ మనకి వెళ్ళే దారిలో చాలానే ఉంటాయి. సో యూ కెన్ స్టాప్ అండ్ హ్యావ్ సమ్ కాఫీ బ్రేక్. టైం వచ్చేసరికి 8 అయితే అయ్యింది. వరకు వచ్చాం. ఇక్కడ మంచిగా అమ్మవారి పూజ అయితే అవుతుంది. మంచిగా పూజ అయితే అయిందనమాట. కొంచెం పార్టిసిపేట్ చేసాం. ఇప్పుడు చెప్పులు వేసుకొని ఏదో ఒకటి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడే 3 స్టార్ అన్నపూర్ణకి వచ్చాం ఫుడ్ కోసం. వచ్చాం రాయలుగా ఉండబోతుంది. తెలీదు ఏమైంది. మరొక మంచిదే. చేతపడే వీడికి డాగ చేయట్లేదు కదా. చేతపడి చేస్తూ దొరికి పోల్సన్ ఆడు చెఫ్ అనుకుంటున్నాడు రా. చెఫ్ అనుకుంటున్నాడు ఆడు. టైట్గా లేదు, లూజ్ ఉంది లేదా అది వాడుతుంది. ఏంటిది బిర్యానీ వచ్చేసింది గైస్. పాట్లో రెడీగా ఉంది. ఇది రెడీ అవుతున్నాడు. చెప్పరా. నేను కూడా రెడీ కొన్నా ఫుల్గా ఆకలి. 3 రోజుల నుంచి
గుడ్ సో గైస్ ఇప్పుడైతే మేము టెంట్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం అనమాట. చాలానే ఉన్నాయి టెంట్స్ ఆప్షన్స్ అయితే మాత్రం, బట్ ఎదుగుతున్నాం మా బడ్జెట్లో ఫిట్ అయ్యేది ఏంటి అనేసి. ఇక్కడ ఒక దానికైతే వచ్చాం, మధ్యలో చూసుకోవచ్చు పెద్ద టెంట్ అయితే ఉంది. దానికి నాకు తెలిసి మేమైతే సరిపోతాం, ఇంకా ఎక్కువ మందే సరిపోతారు. యాక్చువల్లీ 7 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకా ఎక్కువ మందే సరిపోతారు నాకు తెలిసినంత వరకు. ఆ టెంట్ అయితే కారు వచ్చేసరికి ఇక్కడ ఉంది, లైట్ లేదు, అందుకే ఇంకా ఫ్లాష్తో మేనేజ్ చేస్తున్నాం. సో అదనమాట. కూలింగ్ అయితే చాలా బాగుంది, ఐ మీన్ ఎక్కువే ఉంది. టెంపరేచర్ వచ్చేసరికి నియర్లీ 16 to 17 అయితే ఉందన్నమాట. సో దట్స్ ద సిచ్యువేషన్. మా వాళ్ళు అయితే 3 వెళ్ళారు అక్కడికి అడగడానికి. సో వాట్ ఈస్ ది ప్రైస్ ఏంటి అనేసి. సో అది ఏమైనా టెంట్ సెట్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను, ప్రైజెస్ ఎంతలో ఉన్నాయి ఏంటి అనేసి, అండ్ ఆల్సో మేము ఎక్కడ స్టే చేసాం ఏంటి అనేసి. నాకు మీకు చూపించిన టెంట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. మా 7 మెంబర్స్ అరౌండ్ 100 అయితే అయ్యింది. ఏంట్రా సో ఇప్పుడు వచ్చేసరికి క్యాంప్ ఫైర్ కోసం స్టిక్స్ తీసుకున్నాం కదా, సో అవి అయితే లైట్ అప్ చేస్తున్నాం ఇప్పుడు. మ్యాచ్ బాక్స్ స్టిక్స్ మన వాళ్ళు అయితే ఇక్కడ ఫైర్ సెట్ చేయడం రెడీ చేస్తున్నారు మొత్తం. పాలగడికి ట్యూబ్లైట్ ఏమంటావా కనబడలేదేమో, ఫ్లాష్ అయినా కనపట్లేదు. బాబే చొక్కపోసే బాబే సరిపోతే రెడీ చేసుకోరా. అంటాం చూడే ముందే నల్లగైపోతుంది. డీజిల్ రాదురా, నేను ఎప్పుడు డీజిల్ అది ఎలగదు కూడా అంత చూడు. అస్సలు అలగలేదురా. ఇప్పుడు ఎలా కొట్టాలి తెలుసా, అది అంత వేగం ఉంటుకోదురా. సో చక్కగా ఇప్పుడైతే క్యాంప్ ఫైర్ వేసాం మంచిగా. సో గైస్ ఇప్పుడు అరకు వచ్చి బొంగులో చికెన్ తినకపోతే ఎలాగా, సో వెళ్ళి ఆ చికెన్ అయితే తినేద్దాం. చూడండి ఎతుకుదాం. బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ ఎతుకుదాం, మనకి దొరుకుతుందో లేదో చూద్దాం. దొరికితే మీకు కూడా షేర్ చేసుకుంటా, లేకపోతే షేర్ చేసుకోవడానికి ఏముండదు అక్కడ. సో లెట్స్ గో. సంపత్ గారు కబాబ్ కాదు బ్యాంబూ చికెన్ ఎత్తుకుంటూ వచ్చాం. ఇక్కడ దొరికే 300 అంటే ½ కేజీ తీసుకుంటున్నాం. బండి వేసుకొచ్చాం మన సైకిల్ని. సారీరా. సంపత్ కూడా అయితే ప్లాన్ చేంజ్ చేశాడు. ½ కేజీ చికెన్ కాస్త కేజీ తీసుకుందని డిసైడ్ అయిపోయాడు. ఏమంటావు? ఇంకా మనోడు సంతోషం కోసం తీసుకుందాం. సంతోషం కోసం కాదు, అందులో ఎద్దు బడిదల్లో తినేవాళ్ళు 2 ఉన్నారు. ఎవర్రా? ఒకడు లీలో ఒకడు శివగడు ఒకడు. మరి ½ కేజీ చాలు. చూసారా ఎంత స్మోక్ వస్తుందో, మామూలుగా లేదుగా. సిగరెట్ కాల్సినట్టు వస్తుంది స్మోక్, అలా ఉంది. బై ద వే ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ ఎంకరేజ్ టు స్మోక్, బట్ ఇది బాగుంది. గైస్ మార్నింగ్ టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. అందరూ మొత్తం ఫాగ్ అయితే సారీ సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నాం. అది వచ్చేసరికి లైక్ 5 కల్ అవుతుందంట. ఇప్పుడు వెళ్తాం మళ్ళీ. చూడొచ్చు ఇక్కడ స్నోఫాల్ కదా అండి, ఫాగ్ అయితే ఎలా ఉందో. మాకున్న టెంట్ అయితే ఇది. సో యా
ఇలా వచ్చేసి పురుకుంటుంది వీలైతే వచ్చి సన్ రైజ్ అన్నారు ఏంట్రా సన్ రైజ్ అన్నారు 4 గంటలు లేపారు తెరమో చూస్తే సన్ రైజ్ లేదు చలికి. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయ్యింది. ఇంకా ఎక్కడ కూర్చొని ఉన్నాం. ఇదేదో అంటున్నాడు ఫ్రెండ్స్ ఏమని చక్కగా వెళ్దాం రా, చీకటి కొందరా, ఎందుకురా అప్పుడే లేచిపోదా అంటే 3 గంటలు లేచిపోయి లేపేశారు ఫ్రెండ్స్ ఈ నా కొడుకులు. ఏ దేంతో కొట్టాలి ఫ్రెండ్స్ ఈ నా కొడుకు వచ్చి ఇంత చల్లు అని చన్నీ లేచాడు ఫ్రెండ్స్. ఈ నా కొడుకుని పగోడండి, ఫ్రెండ్ కాదు పగోడీడు. సో గాయస్ ఇప్పుడైతే మడగడకి వెళ్తున్నాం. మడగడనా మాడగడ అంతా 5.9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం ఎంత లైక్ ఎలా ఉంటుంది వ్యూ పాయింట్ అనేసి. మన వాళ్ళు అయితే హైప్ వేస్తున్నారు వీళ్ళు. వీడు కూడా వీడు లేదులే, ఈ బాయ్ స్నాప్లో బిజీగా ఉన్నాడు. సో మనం అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ఎలా ఉంటుంది మన వ్యూ పాయింట్ అయితే. ఎవరి కోసం వెయిటింగ్, వీళ్ళు ఇంకా రాలేదు. ఫాగ్ చూసారా, మామూలుగా లేదు, ఇచ్చి పడేస్తుంది ఫాగ్ అయితే. సింగిల్ రూట్ ఘాటీ ఉంటుందా కానీ ఘాటీ ఉంటుంది రా దానికి. కొండ ఎక్కడ ఉంటుంది, మట్టి రోడ్ లాగా ఉంటుంది. లైట్ తక్కువ చిన్న ఘాటి. ఓకే ఓకే. ట్రాఫిక్ చూడండి గైస్ ఎంత దాకా ఉందో. పైన అంతా ట్రాఫికే, అందరూ వ్యూ పాయింట్ల కోసం వెళ్ళేవాళ్ళు. ఆల్రెడీ అక్కడ సూర్యుడు అయితే వచ్చేసేలా ఉన్నాడు ఇప్పుడే. వీఆర్ లేట్. ఫైనల్ వచ్చేసాం లాడ్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత. ఏమైందో చెప్తాను మీకు తర్వాత. చాలా తోలిరింది భయ్య రావడానికి మాత్రం, చాలా అంటే చాలా తోలిరింది. ఇదనమాట మన మాడగాడ వ్యూ పాయింట్. డన్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫర్ దిస్ వ్యూ. ఎంజాయ్ చేయండి వ్యూని అయితే. జనాభా ఉందనేసి ఇటో వచ్చాం. బాబా బాగుందబ్బా, అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికి రావచ్చు. ఆ జనాభా బదులు చూడండి ఎంత ఉందో. మీన్ ఎలా ఉందో చూడండి. అక్కడ చిమ్టూస్ వైబ్ అవుతున్నాయి. అక్కడ సంపత్ మీ గ్యాంగ్ వైబ్ అవుతుంది అక్కడ. పడుకోద్దు అన్నారు. భయ్య అయితే మంచి చిక్కిరి స్టెప్లు వేస్తున్నారు. మరి చిక్కిరి సాంగ్ అంత వైరల్ అయిపోయింది, మామూలు ఉంది. లొకేషన్ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇక్కడ ఏంటో అందరూ రీళ్లు తీసుకుంటున్నారు మంచిగా. లొకేషన్ కూడా బాగానే ఉంది. టిఫిన్ తినడానికి వచ్చారా? మంచి బాగున్నారా? చేపలే వచ్చాం ఫ్రెండ్స్. ఏడు వచ్చిన వెంటనే మొక్కజొన్న పోత మొదలెట్టాడు. నేనైతే కవర్ తీసుకుంటున్నాను. మన వాళ్ళే తెలిసి స్నానం చేస్తారంట, నేనే ఇదైతే చెయ్యం. కార్ అక్కడ పార్క్ చేసాం. వాళ్ళు ఏవో సర్దుకుంటున్నారు, ఇంకా రావట్లేదు. టైం వేస్ట్ కాదు. ఇప్పుడు వీడియో నేను స్నానం చెప్పడం మన వాళ్ళు అయితే చేపలే లోపలికి వెళ్ళిపోయారు. నేనైతే బయట ఉన్నాను.
మన సంపద గడు కూడా ఉన్నాడు. సో టైంపాస్ కోసం తినడానికి ఇప్పుడే దీనికి వచ్చాం. హాయ్ గాయస్, ఇప్పుడైతే తినడానికి వచ్చాం మళ్ళీ సేమ్ హోటల్కి. మనోళ్ళు చేపరాయి మనోళ్ళు చేపరాయికి వెళ్ళారు. చేప ఎలా ఉందో చెప్తారు. చెప్పరా ఫ్రెండ్స్, చాపరాయికి ఫస్ట్ టైం వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే అందులోని బాగున్నది ఒకటే, ఆ స్లైడ్ ఒకటే. ఇంకేం చూడడానికి వెళ్ళాలంటే వేస్ట్. ఫర్ బాయ్స్ చాలా బాగుంటుంది. గర్ల్స్ అయితే బాయ్స్తో కలిపి వెళ్తేనే బాగుంటుంది, సింగిల్కి వెళ్తే మాత్రం బాగోదు. ఈయన కొడుకు లాంటి వాళ్ళు ఉంటారు. ఏం చేశాడంటే అమ్మాయి అక్కడ నించుంటే వెనకాల నుండి వచ్చి అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. అది ఏదో అయస్కాంతో శక్తి లాగా కరెక్ట్ గా డైరెక్ట్ గా కరెక్ట్ కాల్ మీద గుద్దుతారు. ఎవరైనా సాధించారా ఆ క్రెడిట్? మేము సాధించలేదు ఫ్రెండ్స్. ఈ ఒక్కడే సాధించాడు ఫ్రెండ్స్. అది మళ్ళీ లాస్ట్ లో చెయ్యి ఇచ్చి మరీ పైకి లేపాను. చెయ్యి ఇచ్చి ఆ అమ్మాయిని పైకి లేపాడు, ఆ అమ్మని పైకి ఎక్కించాడు, ఆ లాంటిని కూడా పైకి ఎక్కించాడు. వీడి దెబ్బకి ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయింది. పాపం కదా దిగలేదు, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అది మొత్తానికి అయితే అలా ముగించాం ఫ్రెండ్స్. ఈడు మా పొట్టాడు బుల్లెట్ ట్రైన్ లోకి వెళ్ళాడు దగ్గర. బృక్కం పైకి ఎక్కి దొబ్బ పట్టాడు ఫ్రెండ్స్. ఆడు పైకి ఎక్కించడం కాదు కదా అండి, నన్ను ఆగియడం, నన్ను పడిసేయడం, అది నేను చావడం కానీ ఆడితో కూడా పడిపోవడం ఎక్కువ ఉంది మొక్కలాగా. ఈడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా దిగి గంట పైకి ఎక్కించాడు ఫ్రెండ్స్. పరిగెట్టాడు భయపడిపోయి. ఈడు మాట్లాడుతున్నాడు. ఈడు ఇంకా ఇంకా బోల్డ్ తర్వాత మాడదాం. ఎప్పుడు బటర్ఫ్లైస్ అన్ని కనబడుతున్నాయి ఇక్కడ. కనకాండమ్మలు చేస్తున్నాడు అక్కడ. ఎంత ఎత్తేస్తావురా నాకు ఒక్కడికే? బాగుంటుంది, ఎలా బాగుంటుంది. హాయ్ చెప్పా. సో గైస్, ఇప్పుడే అన్నం తిండాలి అవన్నీ జరిగాయి. బిర్యానీ సారీ గట్టిగా తిన్నాం. ఇప్పుడైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది ఊరికి. బాయ్ ఫ్రెండ్స్, అరకు ట్రిప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అసలు ఇది బండి అంటారా బాబు? ఇది బండే కాదు. వద్దులేండి, తర్వాత మీ ఊహలకు వదిలేస్తారా డైలాగ్ ఏంటో. సో గైస్, ఇప్పుడు అనంతగిరి దాకా అయితే వచ్చాం అనమాట. టైం వచ్చేసరికి 3:30, 4 అలా అయితే అవుతుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి 21 degrees అయితే ఉందన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ హౌస్కి వెళ్తాడంటే ఆగామన్నమాట. తను తీసుకొని ఇంకెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళాడు బయటకి, మరి ఎంతసేపట్లో వస్తాడో తెలియదు మనకి. సో గైస్, మధ్యలో ఒక స్పాట్ దొరికితే ఆగామన్నమాట మంచిగా. ఇక్కడ ఏదైనా చిన్నది స్నాక్స్ తినేసి స్టార్ట్ అవుతాం. అండ్ ఆల్సో మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారు, బైక్ మీద వస్తున్నారు. అండ్ మన మ్యావరిక్ గాడిని అయితే ఇక్కడే పార్క్ చేశాను, మన కర్రోడ్ని కనిపిస్తున్నారు కదా. ఇంక మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు స్టార్ట్ అవుతాం. కొంతమంది ఉన్నాం, ప్రజెంట్ అయితే 5 members ఉన్నాం. ఇంకా 2 members కోసం వెయిటింగ్. వాళ్ళు ఎప్పుడు వస్తారో మేము ఎప్పుడు స్టార్ట్ అవుతామో. సో గైస్, నైట్ అయితే ఇంటికి వచ్చాను అనమాట. వచ్చేసరికి 8:30, 9 అయితే అయిపోయింది. మన కార్ అయితే ఇక్కడ చూడొచ్చు, చాలా మురికైపోయింది కార్ అయితే. చూపిస్తాను, చాలా మురికైపోయింది. ఇట్ పాసిబుల్ వాటర్ వాష్ తీసుకెళ్ళిపోతుంది దీన్ని. చాలా అంటే చాలా మురికి ఉంది అసలు.
లైట్కి పైప్ క్లీన్ చేస్తున్నాను, మరింత వర్షం ఉండి చూడలేం కదా.